కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంద్రల్లుడు పొద్దు పొద్దున్న ఎట్టా వచ్చావు? ఏం లేదు కానీ ఎలక్షన్లు వచ్చేస్తాయి కదా, ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? ఎవరి పథకాలు బాగుంటే వాళ్ళకి. అదేంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఎత్తి వాళ్ళకి కదా వెయ్యాలి. ఒరే అల్లుడు, నీకు ఒక రహస్యం చెబుతా ఈను. రాజకీయ వ్యాపారపు ఆదాయం గురించి. రాజకీయ వ్యాపారపు ఆదాయమా? అదేంటే అంటే ఒక్కో పార్టీ వాళ్ళు ఓటుకి 2000 చొప్పున 4 ఓట్లకి 4 పార్టీ వాళ్ళు 32,000 ఇస్తారన్నమాట. మనం ఓటు వేసామా వెయ్యమా అని ఆలోచించకుండా వేస్తామని నమ్మకంతో ఇస్తారు. అమ్మ మనందరిది ఒకే పార్టీ అని చెబుతూ అన్ని పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం అనమాట. అంతే కదరా, లచ్చింది తల్లి వస్తాను అంటుంటే వద్దని ఎవరు చెప్తారు? ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అని ఆలోచించకుండా వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిందే. మీ అమ్మకు నువ్వు వద్దంటే పుట్టలేదే, కావాలంటేనే పుట్టావు. నువ్వు నోరు మూసుకొని చెప్పిందిరా. చెప్పే. మాకు 2 ఎకరాల పొలం, 2 పిల్లలు ఉన్నారు కదా. అయితే రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి సంవత్సరానికి 20,000 చొప్పున 5 సంవత్సరానికి 1,00,000. అమ్మఒడి పథకం ద్వారా ఒక్కో పిల్లోడికి 15,000 చొప్పున 5 సంవత్సరాలకి 75,000. ఇంకా చేయూత పథకం ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులకి, ఆటో డ్రైవర్లకి, కుట్టు మిషన్ వాళ్ళకి సంవత్సరానికి 10,000 చొప్పున 5 సంవత్సరాలకి 50,000. ఒరే నాకు కుట్టు మిషన్ ఉంది, నాకు 50,000 వస్తాయి రోయ్. ఇది కాక ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే ఒక్క ఫోన్ కాల్ 108కి చేస్తే వాళ్ళు సై అంటే సైరన్ వేసుకుంటూ ఇంటికి వచ్చి వ్యాధిగ్రస్తుడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి నయం చేసి ఇంటికి తీసుకొస్తారు, ఒక్క పైసా ఖర్చు లేకుండా. ఇన్ని పథకాల ద్వారా కనీసం ఇంట్లో 4 ఉంటే చాలు, 5 సంవత్సరాలకి 5 లక్షలు పై మాటే. అమ్మని అమ్మ ఎంత బొర్రే అనేది. అసలైన రాజకీయ నాయకురాలు నువ్వే. ఇప్పటి నుంచి నేను కూడా ఎవరి పథకాలు బాగా ఎత్తే వాళ్ళకే ఓటేస్తా. ఈ విషయం పక్కనెట్లే కదత్తా. అభివృద్ధి సంగతి ఏంటంటావు? అభివృద్ధి మన ఇంట్లోనే జరగట్లేదు, ఇంకా దేశంలో సంగతి మనకెందుకురా? అయినా మనకి పథకాలు ఎవరు బాగా ఇస్తున్నారు, ఆ పథకాలు అమల్లో వస్తున్నాయా లేదా, మన చేతికి డబ్బులు ఇస్తున్నారా లేదా అన్నదే చూడాలి. అభివృద్ధి సంగతి మనకు అక్కరే లేదు. అంటే రాజకీయ నాయకులు ఇచ్చే పథకాలు తీసుకుంటే చాలు మనం హ్యాపీగా బతికేవచ్చు అంట. అంతేగా? అది కాదే, రోడ్లన్నీ బాగా పాడైపోయి మన సీఎం ఏమో రాష్ట్ర ఆస్తులన్నీ బాగా తాకట్టు పెట్టేసుకున్నాడు. మళ్ళీ ట్యాక్స్ పేరుతో మన మీదే కదా వేస్తున్నారు. ఒరే పిచ్చాకన్నా, రోడ్లతో మనకు పనే ఉందిరా. నా పుట్టినూరు ఇదే, మెట్టినూరు ఇదే, మీ బాబుది ఇదే ఊరు, అంటే నా తమ్ముడిది. ఇంకా పెళ్ళికి పేరెంటానికి అంటావా బస్సులు పెడుతున్నారు, అట్టా వెళ్ళి ఇట్టా వచ్చేస్తున్నాము. మనం ట్యాక్స్ కట్టవలసిన పనే ఉందిరా. లారీ కొంటున్నావా, కారు కొంటున్నావా, ఏమీ లేదు. మనం బతుకుతుంది తిండి కోసం. ఆ తిండేదో మన 2 ఎకరాల్లో పండుతుంది. ఇంక మనకు దేని మీద ఆశ ఎందుకురా? అంటే దేశాలు తిరిగి కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదంట. ఉన్న ఊర్లోనే గంజి తాగిన చోళ్ళు కానీ మేడల మిద్దలు మనకు వద్దంట. గంజి తాగాల్సిన అవసరం మనకే ఉందిరా. ఎంత చక్కగా ప్రభుత్వం వాళ్ళు పథకాల ద్వారా బోల్డ్ డబ్బు ఇస్తున్నారు. సోమరిపోతులు ఇంటింటికి తయారు చేస్తుందిరా ఈ గవర్నమెంట్. మనం అస్సలు ఆలోచించక్కర్లా. ఎవరి పథకాలు బాగా ఇస్తున్నారో వాళ్ళకు ఓటేస్తే ఎంత చక్కగా టీవీ ఆన్ చేసుకొని పొయ్యి మీద అన్నం పెట్టేసుకొని నువ్వేమో ఇంటర్నెట్లో సినిమాలు చూస్తే హ్యాపీగా కాలం గడిపేయచ్చు. అమ్మో, నీతో మాట్లాడుతుంటే పొద్దు తెలవట్లేదురా, నేను వస్తా ఉండు. చూశారు కదండి, పథకాల గురించి మా అత్త ఇలాగ ఆలోచిస్తుందంటే దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకంటే మా అత్తకి చదువు సంజ లేదు కాబట్టి. చదువుకున్న మీరు పథకాల కోసం ఓటేస్తారా, అభివృద్ధి కోసం ఓటేస్తారా? జస్ట్ ఆస్కింగ్.